ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథలోకి వెళ్దామండి. ఉదయాన్నే రోజుల అల్లారం మోగింది. అబ్బా, ఇవాళ లేటు, ఆదివారమే, ఆఫీస్ లేదుగా, కాసేపు పడుకుందాం అని అల్లారం కట్టేసి పడుకున్నాడు వంశీ. కాసేపటికి రాధిక కాఫీ కప్తో గదిలోకి వచ్చి భర్తని నిద్ర లేపే ప్రయత్నం చేసింది. ఏమన్నా శ్రీవారు లేవండి, బారెడు పొద్దెక్కి, పాలవాడు పాలు, పేపర్ వాడు పేపరు, ఆఖరికి కూరలు అమ్ముకునే సీతాలు కూడా ఇంట్లోకి ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళింది. మీరింకా నిద్ర లేవలేదు అంటూ అరుపులు మొదలెట్టింది రాధిక. అబ్బా, ఏంటే ఆ అరుపులు, కనీసం సెలవు రోజు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవు అంటూ భార్యను విసుక్కుంటూ లేచి ప్రశాంతంగా కాఫీ తాగుతూ కిటికీ పక్కన నిలబడి చూస్తున్నాడు. క్రితం రాత్రి వర్షం కురిసింది అనడానికి గుర్తుగా పూల మొక్కలపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కింద నేల పూర్తిగా తడిసిపోయి క్రితం రాత్రి వర్షంతో పాటు గాలి కూడా బాగా వీచింది అనడానికి గుర్తుగా నేల పూర్తిగా ఆకులతో కప్పబడి ఉంది. అదేంటిది, ఇంత పెద్ద వర్షం కురిసినా నాకు అస్సలు మేలుకువ రాలేదు అనుకున్నాడు వంశీ. అప్పుడే తన 4 ఏళ్ల కొడుకు నందుకి బ్రష్ చేయించి వాడిని ఎత్తుకుని పాలు తాగిస్తూ వంశీ దగ్గరకు వచ్చి, ఏమంటే ఈ టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ రండి, టిఫిన్ చేద్దురు అంటూ టవల్ తీసి భర్తకి అందించి వంశీ వేసుకునే బట్టలు తీసి బెడ్ పై పెట్టి వెళ్ళింది. స్నానం చేసిన వంశీ చక్కగా రెడీ అయి బయటకు వచ్చి రాధిక పెట్టిన టిఫిన్ తిన్నాడు. తర్వాత పక్కనే ఉన్న కార్ కీస్ అందుకున్నాడు. కీస్ తీసుకున్న భర్తని చూసి ఎక్కడికండి అని అడిగింది రాధిక. బయట ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నా రాధి అన్నాడు వంశీ. ఏవండి, ప్లీజ్ ఇవాళ కాస్త కూరగాయలు తెచ్చిపెట్టరు ప్లీజ్ అంది రాధిక. వాట్ రాధి, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్న నేను మార్కెట్కి వెళ్ళి కూరలు కొనాలా అంటూ పెద్దగా అరిచాడు వంశీ. అది కాదండి, నాకు ఇంకా ఇంట్లో పని అవ్వలేదు, పైగా రాత్రంతా నందుకి జ్వరం, వాడిని చూసుకోవడంతోనే సరిపోయిందండి, నిద్ర కూడా లేదు అంది రాధిక. అవన్నీ నాకు చెప్పకు రాధిక, రోజంతా ఇంట్లోనే ఉంటావుగా ఖాళీగా, ఆ మాత్రం మేనేజ్ చేసుకోకపోతే ఎలా అని విసుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. భర్త బయటకు వెళ్ళిపోయాక నందుని వాచ్మెన్ భార్య దగ్గర ఉంచి దగ్గరలో ఉన్న మార్కెట్ కి వెళ్ళి కూరలు తెచ్చుకుంది. మార్కెట్ నుండి వచ్చాక నందుకు తినిపించి ఫీవర్ మెడిసిన్ వేసి భర్త మాటలు గుర్తొచ్చి నేను రోజంతా ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటానన్న అని ఆలోచనలో మునిగిపోయింది. రాధిక రోజు ఉదయాన్నే 6 గంటకల్లా భర్తకి టిఫిన్, లంచ్ 2 కూడా ప్రిపేర్ చేసి హాట్ ప్యాక్ లో పెట్టి ఇవ్వాలి. మళ్ళీ వంశీ 3 గంటలకల్లా ఇంటికి వచ్చేలోపు ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. వంశీ వెళ్ళగానే ఇంటి పని, తోట పని, నందుని చూసుకోవడం క్షణం కూడా తీరిక ఉండదు. ఇంటికి వచ్చిపోయే బంధువులు, స్నేహితులు అందరినీ చూసుకుంటూ అత్తమామల అవసరాలు కనుక్కొని వాళ్ళకి సమయానికి అన్ని సమకూరుస్తుంటే నన్ను పని పాట లేకుండా తిని కూర్చుంటున్నా అనుకుంటున్నాడు కదా, ఎలా అయినా వంశీకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది రాధిక. తెల్లవారి సోమవారం ఉదయాన్నే ఎప్పటిలా లేచి వంశీకి కావలసినవన్నీ చేసి వంశీ ఆఫీస్కి వెళ్ళిపోయాక నందుని దగ్గరలో ఉన్న ప్లే స్కూల్లో జాయిన్ చేసింది. తర్వాత తాను యుఎస్ లో చదివి అక్కడే ఉద్యోగం చేసిన కంపెనీ తాలూకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇంకా స్టడీ సర్టిఫికెట్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఫార్మాలిటీస్ పూర్తయి జాయినింగ్ లెటర్ చేతికి వచ్చేసరికి ఒక 20 రోజులు పూర్తయింది.
నందుకి మెల్లగా ప్లే స్కూల్లో రోజంతా ఉండేలా అలవాటు చేసింది. రేపు జాబ్లో జాయిన్ అవుతాను అనగా ముందు రోజు రాత్రి వంశీకి తన జాబు విషయం చెప్పింది రాధిక. మొదట తనకి ఇప్పటి వరకు చెప్పకుండా దాచినందుకు మొదట ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అయిన సాలరీ 3 లక్షలు అనేపాటికి సరే వెళ్ళమన్నాడు. రోజు ఉదయం అన్ని పనులు చేసుకుంటూ నందుని స్కూల్లో వదిలి తను ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. వంశీ వచ్చాక 2 గంటల తర్వాత వచ్చేది రాధిక. మెల్లిగా ఇంట్లో పనులు ఒక్కొక్కటిగా వంశీ చేత చేయించడం మొదలుపెట్టింది రాధిక. అదేంటి రాధి నాకు చెప్తున్నావు అంటే, సరే డియర్, ఆఫీస్ ఇల్లు మేనేజ్ చేసుకోవడం కష్టమే కదా. అప్పుడంటే ఖాళీగా కూర్చుని తినేదాన్ని, ఏ పని లేక ఇవన్నీ చేశాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నా, ఇవన్నీ చేసే టైం నాకెక్కడికి డియర్ అంటూ నవ్వేసింది. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వంశీ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఆఫీసులో ఉన్న వంశీ ఫోన్ మోగేసరికి ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ పై నంబర్ చూసి, ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేస్తున్నారు అనుకుని కాల్ అటెండ్ చేసి, చెప్పండి నాన్న, ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. ఏం బాగో ఏమో లేరా, కనీసం 2 నెలలుగా తిన్నారా, ఉన్నారా, అసలేం చేస్తున్నారా అని పట్టించుకుంటున్నారా నువ్వు నీ పెళ్ళాం అంటూ కారాలు మిరియాలు నూరారు. అబ్బబ్బా ఆపండి నాన్న, పనులు నాకున్నాయి, ఇప్పుడు ఎందుకు చేశారు అది చెప్పండి అని విసుక్కున్నాడు వంశీ. మీ అమ్మకి షుగర్ ఎక్కువైనట్టుంది, వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు వంశీ తండ్రి. అలాగే నాన్న అంటూ ఫోన్ కట్ చేశాడు వంశీ. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసిన విషయం చెప్పడానికి రాధికకి ఫోన్ చేశాడు. రాధిక ఫోన్ లిఫ్ట్ చేసి కనీసం వంశీ ఏం చేస్తున్నాడో వినకుండా, నేను అర్జెంటు మీటింగ్కి వెళ్తున్నాను, వంశీ వచ్చాక చేస్తానంటూ కాల్ కట్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మీటింగ్ రూమ్కి వెళ్ళింది. అసలు విషయం కూడా తెలుసుకోకుండా ఫోన్ కట్ చేసిందని కోపం వచ్చిన వంశీ మళ్ళీ రాధిక నెంబర్కి ట్రై చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక చేసేదేం లేక పనిలో పడిపోయాడు. సరిగ్గా 10 నిమిషాలకు కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలాగే ఆ నెంబర్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తుండేసరికి కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు. అవతలి పక్కనందు స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఏంటి సార్ ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు కాల్ అటెండ్ చేయట్లేదు, మీ ఆవిడ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ సీరియస్ అయ్యాడు. సారీ మేడం, మీటింగ్ లో ఉండి కాల్ అటెండ్ చేయలేకపోయాను, విషయం చెప్పండి అన్నాడు వంశీ గారు. నందుకి వామిటింగ్స్ అవుతున్నాయి, బాగా ఫీవర్ గా ఉంది, మీరు వచ్చి తీసుకెళ్ళండి, లేదంటే మిగతా పిల్లలకు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. ఓకే మేడం, వస్తున్నానంటూ హాఫ్ డే లీవ్ పెట్టి నందు స్కూల్కి వెళ్ళి నందుని తీసుకెళ్లి హాస్పిటల్కి మెడిసిన్ తీసుకుని ఇంటికెళ్ళి వాడికి కాస్తాన్ని పాలు తాగించి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు. వంశీ నందుని పడుకోబెట్టి తినడానికి కూర్చోగానే నందు లేచి ఏడుపు మొదలు పెట్టాడు. నందు ఏడుపు విని వంశీ భోజనం చేయకుండానే లేచి నందు దగ్గరికి పరుగు పెట్టాడు. అప్పటికే నందు వామిట్ చేసి బెడ్ అంతా పాడు చేశాడు. నందుని తీసుకెళ్లి వాడిని పూర్తిగా క్లీన్ చేసి డ్రెస్ మార్చి బెడ్షీట్ కూడా మార్చి గది శుభ్రం చేసేసరికి వంశీకి ఇంకా తినాలి అనిపించలేదు. భోజనం చేయకుండానే కాసేపు పడుకుందాం అని నడుము వాల్చాడు. వంశీ ఇలా నిద్రలోకి జారుకున్నాడో లేదో నందు మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. దాంతో వంశీ నందుని భుజాన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. నందు పడుకున్న కాసేపటికి వంశీ ఆలోచించడం మొదలుపెట్టాడు. పెళ్ళైనప్పటి నుండి
గత 7 సంవత్సరాలుగా రాధిక ఎంత చేసింది ఈ ఇంటి కోసం అని ఆలోచనలు మొదలయ్యాయి. మెల్లిగా వంశీలో మార్పు మొదలైంది. ఉదయాన్నే రాధికతో పాటు లేవడం, ఇంటి పని వండమనిలో హెల్ప్ చేయడం, మార్కెట్కి వెళ్లి కూరలు తేవడం, ఊరెళ్ళి అమ్మా నాన్నలకు కావలసినవి చూసుకోవడం వంటివి చేస్తున్నాడు. వంశీలో వచ్చిన మార్పుకి రాధిక ఎంతగానో సంతోషించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటూ భర్త, బిడ్డ, అత్తమామలతో సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.